జ్ఞానాన్ని వెతికే మనసులకు స్వాగతం. ఈ ఛానల్ పెట్టడానికి మా ముఖ్య ఉద్దేశం ఒక్కటే. మన పూర్వీకులు మనకు అందించిన ఆ అమూల్యమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, మన జీవితాల్లో అమలు చేయడం. వారు చెప్పిన ప్రతి చిన్న సాంప్రదాయం వెనుక ఒక లోతైన అర్థం ఉంది, ఒక జీవన విధానం ఉంది, ఒక సత్యం దాగి ఉంది. కానీ ఈ వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో మనమే మన మూలాలను, మనమే మన ఆలోచనలను మెల్లగా మరిచిపోతున్నాం. ప్రశాంతంగా జీవించడం ఎలా, సంతోషంగా ఉండటం ఎలా అన్నది కూడా మనకు తెలియని స్థితికి చేరుకుంటుంది. ఈ సృష్టిలో ప్రశ్న ఉంటే సమాధానం కూడా తప్పక ఉంటుంది. ఇది సత్యం. మన పెద్దలు నేర్పిన విలువలు, వారి జ్ఞానం, వారి అనుభవం ఎంత గొప్పవో మన తరువాతి తరాలకు తెలియజేయడం కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ ప్రయాణంలో మీ అందరి మద్దతుతో మనమంతా కలిసి ముందుకు వెళ్దాం. ఇక ఇవాళ కథ మొదలు పెడదామా మరి? మనిషి దగ్గర శక్తి లేకపోయినా బుద్ధి ఉంటే ప్రపంచాన్ని మార్చగలడు. చిన్నప్పుడు చాణక్యుడు అడవిలో ఒక దృశ్యం చూశాడు. ఒక ఆవు తన పసిపిల్ల కోసం పులి ముందు నిలబడి పోరాడింది. ఆ క్షణం అతను గ్రహించాడు, బలం శరీరంలో కాదు, లక్ష్యం మీద నమ్మకంలో ఉంది. సంవత్సరాల తరువాత రాజు ధననందుడు అతన్ని అందరి ముందు అవమానించాడు. చాణక్యుడు కోపపడలేదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాజ్యాన్ని మార్చాలి. అది ప్రతీకారం కాదు, లక్ష్యంగా మారిన అవమానం. అతను చంద్రగుప్తుణ్ణి తయారు చేశాడు. బుద్ధిని ఆయుధంగా మార్చి మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక అవమానం, ఒక గురువు, ఒక శిష్యుడు చరిత్రను మార్చేశారు. అవమానం ముగింపు కాదు, అది ఒక ఆరంభం. బలం శరీరంలో కాదు, బుద్ధిలో ఉంటుంది. ఈ కథ మీ ఆలోచనల్లో ఒక చిన్న ప్రశ్నను పుట్టించినా మా ప్రయత్నం సఫలమైనట్టే. ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక, మనసును తాకే కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆలోచనతో, మరో రహస్యంతో త్వరలో మళ్ళీ కలుద్దాం.